Zone Ads, World of Local Business Info. ముప్పై 37 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన గౌరవనీయులు గుర్రం చంద్రారెడ్డి గారు వారి పదవీ విరమణ సందర్భంగా వారి శిష్య ప్రశిష్య బృందం అంతా కలిసి ఈరోజు చేస్తున్న ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసిన యావత్ క్రీడా కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. చంద్రారెడ్డి గారి గురించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నాకంటే చాలా ఎక్కువగా తెలుసు. సూర్యుడికి దీపం చూపించినట్టు నేను సార్ గురించి మాట్లాడడం అనేది ఐ థింక్ నా తర్వాత వక్తలు చాలామంది ఎక్కువగా చెప్తారు. హీఈస్ అ వెరీ గుడ్ సైక్లింగ్ కోచ్. అండ్ కోచ్గా కాకుండా నేను చంద్రారెడ్డి గారి ఇండివిజువల్గా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. సార్, నేను చంద్రారెడ్డి గారు కలిసి పనిచేసిన కాలం 7 నెలలు. కానీ ఆయన ఒక మానవతావాది, ఇంకొకటి మర్యాద పురుషోత్తముడు. ప్రతి వ్యక్తికి ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ ఇన్ఎవిటబుల్. ఏ రోజైతే జాయిన్ అవుతామో అదే రోజు రిటైర్మెంట్ డేట్ కూడా నిర్ణయించబడుతుంది. ఆ రిటైర్మెంట్ ఏ రకంగా జరుగుతుంది, ఆయన ప్రస్థానం ఎలా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అది సమాజానికి ఉపయోగపడిందా, వాళ్ళు చేస్తున్న ప్రక్రియ అభివృద్ధి పంతాలో జరిగిందా, స్వార్థ చింతనతో జరిగిందా అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రారెడ్డి విషయంకి వచ్చినప్పుడు ఒక కోచ్గా శాప్లో జాయిన్ అయి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత శాట్స్లో దినచర్య నిర్వర్తిస్తూ డిప్యూటీ డైరెక్టర్గా ఎదిగి కోచ్గా ఉన్నన్ని రోజులు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఆయన చేసిన ఎక్కడెక్కడైతే డ్యూటీ నిర్వర్తించారో ప్రతి ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతీయ క్రీడాకారులకు అనుగుణంగా
వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడంలో వారు చూపించిన శ్రద్ధ నిజంగా కోచులుగా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా గౌరవనీయులు శ్రీ చంద్రారెడ్డి గారు వారి సైక్లింగ్తో అనుబంధము 84లో జిహెచ్ఎంసి మున్సిపల్ది ఏదైతే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇది క్యాంపు నిర్వహించడం జరుగుతుందో దాంట్లో నుండి ఇంతవరకు ఎదిగారు. వాళ్ళు 84లో ఫస్ట్ శాలిబండ సైక్లింగ్ క్లబ్ నుండి వచ్చి ఎంతో దూరం నుండి ఒక 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసి మున్సిపల్ అప్పుడు ఉన్నప్పుడు కోచింగ్ క్యాంప్లో ఉండి ఎదిగి నేషనల్ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇక్కడికి ఎదిగారు. వారికి మా దిలీప్ జగతాప్ రైల్వే కోచ్తో పాటు అన్న కూడా చంద్రారెడ్డి గారు కూడా ఎన్ఐఎస్ చేశారు 86, 88 87, 88లో చంద్రారెడ్డి గారు ఎన్ఐఎస్ చేసి యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోచ్గా ఉండి ఈరోజు ఇక్కడ ఉన్నారు. Really, it was a pleasure for me during 2002 National Games to work with Channa Reddy. Though he was associated with the Sports Authority of India, but he has helped me in construction of this velodrome. He never objected. Always with good suggestion he used to come, and we used to take the team to the top level. And that year our team came 9 medals won that year. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కూడా మేమందరం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్లుగానే భావిస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎన్నో రిటైర్మెంట్స్ జరిగి ఉన్నాయి మా స్పోర్ట్స్ అథారిటీలో. ఇంతవరకు ఇంత దిగ్విజయంగా కోచింగ్ ఇచ్చేస్తామండి, అక్కడితో మా పని అయిపోద్ది. కానీ శిష్యులు వారి బాధ్యతని నిర్వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విధానం నిజంగా మరపురానిది. చంద్రారెడ్డి గారి గురించి ఒకే మాట. గతంలో మన రామాయణ మహాభారతంలో సత్య హరిశ్చంద్రుడు అనే ఒక పదం వినేవాళ్ళం. ఆ పదం అప్పుడు విన్నాము. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో సత్యహరిశ్చంద్రుడు ఎక్కడైనా ఉన్నారంటే 36 సంవత్సరాల లోపల మచ్చ లేకుండా బయటపడుతున్నటువంటి వ్యక్తి ఒక చంద్రారెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి చంద్రారెడ్డి గారు. ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ చంద్రారెడ్డి గారు. నాకు వారితో ఎక్కువ పరిచయం లేదు, కానీ క్యారమ్ ద్వారా ఐఎమ్ ఫ్రమ్ క్యారమ్ అసోసియేషన్. నేను ఒకటి చూశాను. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ వెరీ క్లియర్లీ. ఒక వ్యక్తి 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏం సాధించారంటే గ్రాట్యుటీ, పెన్షన్ ఇవి కాదు. ఇవాళ జరిగింది ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వారికి ఇంతమంది ప్రేమతో 250 మెడల్ సంపాదించిన వ్యక్తికి కనీసం 400 మంది ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎర్న్ ఇన్ ద లైఫ్. Chandrareddy was a cycling coach when I was working here as administrator for a small time. And you have seen all his students, how they reacted at the point of his retirement. That indicates the expertise, the discipline, the determination and dedication as a coach. So that is what every coach tells, whether he is an athletic coach or cricket coach or any coach. Every coach wants his students to be highly disciplined and they want to mold them into the talents. ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి, ఎస్పెషల్లీ చంద్రారెడ్డి గారు. ఈరోజు రెడ్డి గారు అనాలంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఈజ్ మై కొలీగ్. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ స్పోర్ట్స్ ఫెటర్నిటీ పీపుల్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, స్టేట్ విడిపోయినాక మళ్ళీ తెలంగాణ అవటం జరిగింది. మేమందరం కూడా స్పోర్ట్స్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1989లో అపాయింట్ అయ్యాం. ఈజ్ ఆల్సో మై బ్యాచ్ కొలీగ్. అప్పుడు 25 మంది అపాయింట్ అయ్యాం. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు చైర్మన్ గారు ఉండేవారు, ఇప్పుడు మనకు వచ్చే చైర్మన్ లాగా. అప్పుడు స్పోర్ట్స్ ఆర్ట్ కమాండ్ స్టేట్లో ఎన్టీ రామారావు దగ్గర చుట్టం భుజంగరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. వారు ఏం చేశారంటే చాలా సిన్సియర్, ఈజ్ వెరీ మంచి పర్సన్. ఆయన వెరీ రిచ్ పర్సన్ కూడా. ఆయన నాకు మంచి కోచ్లు కావాలి, ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేసి మంచి ఫలితాలు వచ్చే కోచ్లు కావాలని పర్టికులర్గా ఆ పాయింట్ మీద కూర్చొని ఇంటర్వ్యూ చేసి
క్వాలిఫికేషన్స్ అందరికీ ఉంటాయి, కానీ ఆ యాటిట్యూడ్ ఉందో లేదో కూడా చెక్ చేసి ఇంటర్వ్యూలో అపాయింట్మెంట్ చేశారు. మేము గమనించింది ఏంటంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆయన ఆ పని చేయటం వల్ల మంచి కోచ్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్కు. అప్పుడు ఆ బ్యాచ్లో ఉన్న 25 మందిలో కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, తర్వాత కొంతమంది పాస్ అయిపోయి ఉండొచ్చు, కానీ చాలా బాగా పనిచేశారు ఆ బ్యాచ్లో. అందులో నేను కూడా ఉన్నాను. వి గాట్ గుడ్ రిజల్ట్స్. డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్ చంద్రారెడ్డి గారు పోయిన నెల 31వ తారీఖున రిటైర్మెంట్ కావడం జరిగింది. చంద్రారెడ్డి గారు వారి సేవల గురించి ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు నెక్స్ట్ సీఎం కప్ పెట్టుకున్నాం. సీఎం కప్లో చంద్రారెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంది. రిటైర్డ్ అయినా మళ్ళీ ఇంకొక 4 రోజులు అయితే చంద్రారెడ్డి గారి సేవలు అవసరం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు అందుకే. కాబట్టి ఎందుకంటే వారి సేవలు నేను మొదటి నుంచి దాదాపు 1.5 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను వారిని. సీనియర్ క్యాండిడేట్గా కాకుండా ఎంత పెద్ద లోడ్ బర్డెన్ ఇచ్చినా కూడా అవలీలగా రవీందర్ గారు చంద్రారెడ్డి గారు ఇద్దరు కలిసినారంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా షార్ట్ అవుట్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి. చంద్రారెడ్డి గురించి గుడ్ క్వాలిటీస్ చెప్పాలంటే 5-10 మినిట్స్లో చెప్పాలంటే కాని పని. నేను చంద్రారెడ్డి సబ్ జూనియర్ కేటగిరీ నుంచి కలిసి యాక్టివ్గా సైక్లింగ్ చేసినాం. చంద్రారెడ్డి ఉన్న మంచి క్వాలిటీస్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ క్వాలిటీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నేను చంద్రారెడ్డి, వీ హ్యావ్ నోన్ one another for more than 40 years. He is a man who did not even utter a single foul language word in all these 45 years since I know him. He is also a man with some discipline, non-alcohol, no smoking, and is much against all the bad habits and drug use in sport. Chandra Reddy is not only a good coach, but he has also taken cycling to the next level in the state of Andhra Pradesh and in the state of Telangana. When Chandra Reddy took over the coaching in Andhra Pradesh, at that time cycling was on the ventilator. It was a dying sport. He took it over and he brought it, gave it a new life. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత అద్భుతంగా జరిపించుకుంటున్నటువంటి మన చంద్రారెడ్డి సార్ కూడా నా యొక్క అభినందనలు. ఆ రోజులలో సైక్లింగ్ చేసుకుంటూ వీళ్ళు యాదగిరిగుట్ట దిక్కు మెడ్చల్ సైడు అట్లా వెళ్ళేవాళ్ళు. వెళ్ళేసి వచ్చిన తర్వాత వీళ్ళ షర్ట్స్ ట్రాక్ షూట్స్ అన్నీ నల్లగా అయ్యేవి. అట్లనే వచ్చి మాట్లాడుతుంటే మేము అనుకునే వాళ్ళము, ఏంటి సార్ ఇంత ప్యాడ్ డ్రెస్ వేసిండు, నల్ల డ్రెస్లు వేసారు అని అనుకున్నాను. ఒకసారి అడిగాను, లేలే మేము వచ్చేసేటప్పుడు ఆ పొగంతా మాకు తగిలి ఇలా అవుతుందని. అంటే ఈ యొక్క సైక్లింగ్ యుగం అని అంటే ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మన మ్యాక్స్వెల్ డ్రైవర్, ఆ తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ మన చంద్రారెడ్డి సార్ గారు ఓన్లీ నేను చూసినటువంటి ఈ వెలోడ్రమ్ ట్రాక్ అనేది ఓన్లీ 2 దగ్గరనే చూశాను. ఒకటేమో పంజాబ్లో చూశాను, ఒకటేమో మన హైదరాబాద్లో ఇక్కడ చూశాను. సో ఇదంతా రావడం కూడా మన చంద్రారెడ్డి గారు అప్పుడున్నటువంటి డీడీల ప్రోత్సాహంతోనే ఇవన్నీ వచ్చినవి. స్టార్టింగ్లో యాజ్ ఎ కోచ్, నేను ఒక కోచ్గా ఉన్నప్పుడు ఐ జాయిన్డ్ 1982. అప్పుడు అంత టచ్ లేదు. ఐ యూస్ టు సీ హిమ్ లేటర్ 88 తర్వాత, బికాస్ దే ఆల్ జాయిన్డ్ లేటర్ ఆన్. ఐ యూస్ టు సీ హిమ్, బట్ దెన్ వీ నెవర్ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్. జనరలీ నేను వాలీబాల్ కోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, బట్
ఆఫ్టర్ కమింగ్ టు ఆఫీస్ హీ వాజ్ సో నైస్, వెరీ వెరీ హంబుల్, చాలా కూల్గా ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో మాట్లాడకపోయేవాళ్ళు, కానీ లేటర్ ఆన్ స్లో మా డెప్యూటీ డైరెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఒక ఫ్యామిలీగా చేరాం. ఆయనతో నేను లాస్ట్ 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను. ఆయన టెక్నికల్ సలహాలు ఏదైనా కూడా చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్లో మాత్రం ఆయనే గెలుస్తారు. చంద్రారెడ్డి సార్ గారు గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీరందరూ వక్తలు చెప్పినట్లుగా చాలా గొప్పవారు. అలాగే సైక్లింగ్కి ఎంతో రాష్ట్రంలో వన్నె తెచ్చినటువంటి చంద్రారెడ్డి సార్ భవిష్యత్తులో కూడా సైక్లింగ్కి మరింత సేవలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జోన్ యాడ్స్ వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే మరి పదవీ విరమణ చెందినటువంటి పెద్దలు గౌరవనీయులు జి చంద్రారెడ్డి గారు ఒక డిప్యూటీ డైరెక్టర్గా ముందు సైక్లింగ్ కోచ్ నుంచి వారు అంచెలంచెలుగా డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్ స్థాయికి వచ్చి మరి పదవీ విరమణ గత 31st రోజు వారు పదవీ విరమణ పొందినారు, డిసెంబర్ 31. సో అందులో భాగంగా మరి ప్రతి ఉద్యోగస్తుడికి పదవిలో ఉద్యోగంలో ఎలాగైతే జాయినింగ్ రిపోర్ట్ ఉంటుందో అదేవిధంగా ఉద్యోగం నుంచి రిలీవింగ్ కూడా ఉంటుంది. ఇది సహజం ఒక ఉద్యోగస్తుడికి. కానీ అందరూ ఉద్యోగస్తులు ఉంటారు, కానీ ఉద్యోగస్తులు కూడా మరి వారు ఏం చేశారు, వారి యొక్క క్రీడా శాఖకు, ఇప్పుడు సార్ క్రీడా శాఖకు చెందినవారు, వారు చేసినటువంటి సేవలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉంటారు. అది కాదు ముఖ్యం. రిటైర్ అయిన వాళ్ళు ఆ యొక్క క్రీడా శాఖకు సంబంధించినటువంటి శాఖకు ఏమి చేశారు అంటే ముఖ్యంగా మా చంద్రారెడ్డి గారు ఎంతోమంది సైక్లింగ్ క్రీడాకారుల జీవితాలలో వెలుగు నింపారు. ఎంతోమందిని జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి అచీవ్మెంట్స్ కింద వారు తీసుకొచ్చారు, శిక్షణ ఇచ్చారు. 5 minutes. ఎంతోమంది సైక్లింగ్ క్రీడాకారులను జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వారి శిక్షణలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లారు. మరి అంతేకాకుండా మరి వారు అడ్మినిస్ట్రేషన్లో వచ్చి కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. వారు ఒక స్ఫూర్తిదాయకము. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ఎందుకంటే ఒక నియమ నిబంధన కలిగినటువంటి ఉద్యోగి. తప్పకుండా వారు ఏంటంటే ఈ క్రీడా శాఖకు ఒక ఆస్తి లాంటి వారు. నిజంగా వారు ఈరోజు
పదవీ విరమణ చెందారు అంటే ఒక రకంగా సంతోషంగా ఉంది, మరొక రకంగా బాధగా కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ సైక్లింగ్ క్రీడను వారు ఇంకా వారి యొక్క తర్ఫీదును ఇవ్వాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి శిక్షకులు మనకు కావాలి. సైక్లింగ్ క్రీడలో రేపు మన రాష్ట్రానికి పథకాలు తేవాలి ఆ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంటే చంద్రారెడ్డి సార్ లాంటి శిక్షకులు మనకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారి సర్వీసెస్ని మనము వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జోన్ యాడ్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్గా దాదాపు సైక్లింగ్ కోచ్గా 37 సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించి ఈరోజు రిటైర్ అయిన చంద్రారెడ్డి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. నిజాయితీకి, నిబద్ధతకు, నిక్కచ్చికి నిదర్శనమైన చంద్రారెడ్డి గారు ఎంతోమంది విద్యార్థులను, క్రీడాకారులను తీర్చిదిద్ది దాదాపు 222 నేషనల్ మెడల్స్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత అయినది. ఒక నిబద్ధతతో తన విధులు నిర్వహించారు. వారి ఎందరికో ఆదర్శం. దానికి నిదర్శనమే ఈరోజు ఆయన దగ్గర శిక్షణ పొంది వివిధ హోదాల్లో స్థిరపడిన వాళ్ళంతా వచ్చి ఇంత ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కోచులు కానీ ఉద్యోగులు కానీ తమ తమ విధుల్లో ఉండాలి. అదేవిధంగా చంద్రారెడ్డి గారు కూడా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మరింత క్రీడా సేవకు ముందుకు రావాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.